నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శామ్యుల్ వీధిలో గురువారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. జోరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా డోర్ టు డోర్ తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియతో పాటు టీటీడీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు హామీలు దశల వారీగా నెరవేర్చుతున్నట్టు వివరించారు. డీఎస్పీ నోటిఫికేషన్, దీపం కింద ఉచిత గ్యాస్, తల్లికి వందనం కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేశామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. తొలి అడుగు ఈ కార్యక్రమం రెండో రోజు ఆళ్లగడ్డ టౌన్లో 153 బూత్ నంబర్. ఈరోజు ఈ ఏరియాలో తిరుగుతుంటే కూడా ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా మేము ఒకే ఇంట్లో ఏదో ప్యాంప్లెట్ ఇచ్చి వెంట హడావిడిగా వెళ్ళిపోవడం కాదు. ఒక ఇంట్లో దాదాపుగా 3 నిమిషాల వరకు ఆ ఇంట్లోనే ఉండి వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు ఉన్నాయా అని పదే అడగడం కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఒకటే నమ్మకం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి జరుగుతూ వస్తున్నాయి. తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఫ్యూచర్లో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా తప్పకుండా ఈ సమస్యలు నెరవేరుస్తారని మా ప్రభుత్వం పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి నిజంగా వాళ్ళందరూ కూడా నేను పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మాయమాటలు అంటే వైసీపీ నాయకులు ఎన్ని మనకి సిద్ధంగా లేరు. ఈరోజు పై లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి నిధులు ఎట్లా తీసుకురావాలా, ప్రజల్ని ఎట్లా కాపాడుకోవాలా ఆయన తిప్పలు పడుతుంటే ఆయన మీద వైసీపీ నాయకులు బుద్ధ జల్లుతున్నారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా టీడీపీ నాయకులు మేమందరం కూడా ఇంటింటికి తిరిగి అన్ని సమస్యలు కూడా తెలుసుకొని ఈరోజు ఇచ్చిన హామీల ప్రకారం మేము అన్ని ముందుకెళ్తుంటే కూడా మా మీద బుద్ధ జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే వైసీపీ నాయకులు చూసి ఓడ్చుకోలేకపోతున్నారు. ఎట్లా మాకు సాధ్యం కానిది, మాకు ఆలోచనలు కూడా రానివి ఈ ప్రభుత్వంలో ఎట్లా చేసి వీళ్ళు సాధ్యమై చూపెడుతున్నారు అనేది వాళ్ళు చూసుకోలే. వాళ్ళు కడుపు మంట వాళ్ళు వైసీపీ నాయకులు బయటకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచుతామన్నారో పెంచి చూపించినారు, టైంకి పంచి చూపిస్తున్నారు. డిఎస్సి మీద సంతకం పెడతామన్నారు, పెట్టి చూపించినారు. అదే విధంగా ఈ రోజు పెడతామని చెప్పారు, ఆగస్టు 15 నుంచి మొదలు పెడతామని చెప్పడం జరిగింది. రైతులకు ఇచ్చే డబ్బులు ఏదైతే 20,000 ఉందో అది కూడా తొందరలోనే వేస్తామని చెప్పారు, అది కూడా తొందరలో మొదలవ్వబోతుంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినాము, అది కూడా పథకం ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు ఉద్యోగాల సంగతి అంటారా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళాస్ పెడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే దాదాపుగా 600 మందికి ఉద్యోగాలు ఇప్పించినట్టు ఆన్ రికార్డు మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆళ్లగడ్డకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆళ్లగడ్డలో సోలార్ ప్లాంట్ రావడం జరిగింది. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక పరిశ్రమ ఇక్కడ మనం చూసినామా? అటువంటి ఆళ్లగడ్డ లాంటి ప్రాంతంలో కూడా ఈరోజు సోలార్ కంపెనీ వచ్చింది. మనం అందరం కూడా బాగా చేసుకొని బాగా మనం ఇది వెళ్తే తప్పకుండా వచ్చే రోజుల్లో ఇంకా పరిశ్రమలు ఎక్కువ వస్తాయి. ఇందాక అన్న చెప్పినట్టు ఓరకల్లో ఎంత పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. రిలయన్స్ రాబోతుంది. ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు విజయవాడకి కనెక్టివిటీ పెంచినారు. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఈరోజు అవకాశం ఉన్నా కూడా వైసీపీ నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారు. అంటే నిజంగా అంటే అందుకే మీకు ఆ బుద్ధి ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ప్రజలు ఇవ్వలేదు. మీరు ఉన్నప్పుడు మంచి చేయలేకపోయినారు, ఇప్పుడు మంచి చేస్తారన్న నమ్మకం కూడా ప్రజలకి లేదు. సో దయచేసి వైసీపీ నాయకులు ఇప్పటికైనా మీ అవాస్తవాలు పక్కన పెట్టి మీరు ఇళ్లలో కూర్చున్నా మీకు అంతో కొంత మర్యాద ఇస్తారు. బయటకు వస్తే ఎవడన్నా తెలిసినవాడు కనిపిస్తే నమస్కారం అన్న పెడతాడు. మీరు ఈ విధంగానే ఎన్డీఏ ప్రభుత్వం పైన మీరు నిందలు వేసుకుంటూ పోతే మాత్రము వచ్చే రోజుల్లో మీ పక్క ఇంటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి అసహించుకునే పరిస్థితికి మీరు రాబోతున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 154వ వార్డులో ఈరోజు డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఇంటి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ సంవత్సరంలోనే ఎలక్షన్ల కంటే ముందు ఇచ్చిన హామీలలో దాదాపు 70% పూర్తి చేయడము మొట్టమొదటిసారిగా ఈ గవర్నమెంట్ లోనే జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. ఈరోజు చూస్తున్నాం తల్లికి వందనము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పడిందని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక్క పిల్లలకే ఇచ్చినారు, మళ్ళీ ఒకరికే వచ్చింది, మేము ఇంతకుముందు పిల్లలను చదివించుకోవాలంటే కూడా ఇబ్బంది ఉందని కొంతమంది చెప్తున్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే రేపు ఆగస్టు
15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అవి కూడా తెలియపరుస్తున్నాము. ముఖ్యంగా 3 గవర్నమెంట్ ఫామ్ అయితేనే 3 సిలిండర్లు ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అందరికి 3 సిలిండర్లు కూడా ఖచ్చితంగా అందరికీ ముడుతున్నాయి. రాబోయే కాలంలో కూడా ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రజల మద్దతు బాగా పూర్తిగా కనిపిస్తుంది. ఈ రోజు సంవత్సరంలో పని చేసి మేము ఈ రోజు ప్రజల మధ్యకి వస్తున్నాము. గతంలో మాదిరి పరదన పోయే పరిస్థితులు ఎక్కడ లేవు. పబ్లిక్ గా ప్రజల మధ్యన తిరుగుతున్నాం. ధైర్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది కాబట్టి మేము ఈ రోజు తిరుగుతున్నాం. ఇక్కడ మీరు